అందుకే భారతం చూస్తే వేరే రాజకీయం చూడకల్లా, ఇదంతా అక్కడే ఉంది. ఇది మొత్తం సినిమా. ఇది విఫల స్నేహం. అందుకే విద్యార్థులు విఫల స్నేహాలు చేయకూడదు, చెప్పిన మాటలు నమ్మేయద్దు. భారతంలో సఫల స్నేహం ఉంది. సఫల స్నేహం అంటే తెలుసా? జీవితాంతం కొనసాగే స్నేహం. మంచి చెడ్డలు పక్కనెడితే స్నేహానికి ప్రత్యేకలు కర్ణ దుర్యోధనుడు. కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిది గొప్ప స్నేహం అండి. ఒక్క అపార్థం ఎప్పుడు కర్ణుడికి రాలేదు, ఒక అపార్థం దుర్యోధనుడికి కూడా రాలేదు. ఎంత స్నేహంగా వాళ్ళు ఉన్నారు అంటే, దుర్యోధనుడు లేనప్పుడు ఒకసారి కర్ణుడు వెళ్ళాట ఆ మందిరానికి, రాజమందిరానికి. అక్కడ వెళితే దుర్యోధనుడు లేడు. ఆయన వెళ్ళిపోదాం అనుకుంటుంటే భానుమతీదేవి బాగుండదు, భర్త గారికి స్నేహితుడు కదా అని ఇప్పుడే వస్తా అన్నారు, కూర్చోండి అని ఒక ఆసనం చూపించింది. కూర్చున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు భార్య భానుమతి చెలికత్తె కలిసి చదరంగం వాడుతున్నారు మంచం మీద కూర్చొని. కర్ణుడికి చదరంగం అంటే చాలా ఇష్టం. కొన్ని ఇష్టాలే మన కొంపలు ముంచేస్తాయి. ఆ చదరంగం అంటే ఇష్టం కారణంగా ఆయన ఏం చేయడు, చెలికెత్తి పక్కన చేరాడు. మరి భానుమతి పక్కన చేరితే బాగుండదు కదా, చెలికెత్తి పక్కన చేరాడు, కూర్చున్నాడు. క్రమంగా ఆవిడకి ఆట నేర్పుతున్నాడు. ఆ ఎత్తులన్నీ ఈయనే వేస్తున్నాడు. ఈ లోపు దుర్యోధనుడు పైకి వస్తున్నాడు, గమనించలేదు. ఆట తమకంలో ఉండిపోయాడు పాపం. కళలు, సంగీతం, కవిత్వం, ఆటలు ఒక్కోసారి కొంపలు ముంచేస్తే జాగ్రత్తగా ఉండాలి. కళారాధన మంచిదే కానీ ఇంత ఆరాధన అక్కర్లేదు. ఈయన ఆట వ్యామోహంలో పడి చెలికెత్తి పక్కన చేరి భానుమతితో ఆట ఆడుతూ ఎత్తులు ఇస్తున్నాడు. అందులో భానుమతి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆవిడ టక్కుమని మంచం నుంచి దిగింది. ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు, దుర్యోధనుడు వచ్చాడు అక్కడి నుంచి. దుర్యోధనుడు వస్తుంటే కర్ణుడును భానుమతీదేవి ఒక మంచం మీద కూర్చొని చదరంగం వాడితే వాడు ఊరుకుంటాడంటే మన్నాడు విడాకులు ఖాయం. ఇక అనుమానం రాదా? వెంటనే స్నేహాలు చెడిపోవా? అందుకని దుర్యోధనుడికి ఎక్కడ అనుమానం వస్తుందో అనవసరంగా శంకిస్తాడు. అసలే కుళ్ళిపోతు బుద్ధి కదా. ఎందుకు వచ్చిన గొడవ ఆవిడ దూకితే ఈ కర్ణుడికి తెలియక వెంటనే వడ్డాణం దగ్గర పట్టుకున్నాడు, నడుం దగ్గర పట్టుకుని లాగాడండి. ఓడిపోయినా వెళ్ళిపోతున్నావా అన్నాడు. ఇంతకంటే ఘోరం ఉందా? స్నేహితుడు భార్య వడ్డాణం దగ్గర పట్టుకుని నడుము దగ్గర పట్టుకుని లాగుతావా? ఇంతకంటే అనుమానానికి ఆస్కారం వేరే ఏదైనా ఉందా? మీరిద్దరూ ఎంతకాలంగా ఎలా ఉన్నారని దుర్యోధనుడు అడిగితే వీడి దగ్గర జవాబు ఉందా? ఆ స్థితిలో ఆశ్చర్యకరంగా దుర్యోధన మహారాజు జీవితంలో ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని మాయలు చేసినా ఈ విషయంలో స్నేహానికి నిలబడ్డారండి. వణికిపోయింది భానుమతి, వణికిపోయింది, అయిపోయిందిరా నా పని. సాయంత్రానికి కర్ణుడికి నాకు ఉరిశిక్ష ఖాయం అనుకుంది. ఆ స్థితిలో ఆ వడ్డాణం జారిపోయి దానికి ఉండే మణులు, రత్నాలు, పూసలు అన్ని చెల్లా చెదురై ఇలా పడిపోయి ఉంటే వెంటనే దుర్యోధనుడు వచ్చి పంచ పైకి కట్టుకుని లాక్కుని ఆ ముత్యాలు, మణులు అన్నీ ఏరి దోచిట్లో పోసుకుని భానుమతీదేవి దగ్గరికి వెళ్ళి, మా మిత్రుడు పొరపాటు చేశాడు, మన్నించండి మహారాణి అన్నాడు. అది దుర్యోధనుడి యొక్క స్నేహం.